ఒక కథ పట్టుకొని ఎంతమంది తీస్తారు స్వామి హీరోలు దాని మీద. ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు కుమారస్వామి మీద జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేస్తారని చెప్పి అనౌన్స్ అయితే చేశారో, కుమారస్వామి మురుగన్ స్వామి బయోపిక్ మీద గాడ్ ఆఫ్ వార్, ఇక ప్రతి ఒక్కరు కూడా అదొకటే ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయింది. ఎలా దేవుళ్ళ మీద మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇదొక కాన్సెప్ట్ కుమారస్వామి మీద అన్నట్లయితే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా ఇప్పుడు దీని మీదనే కసరత్తు చేస్తున్నారు, ఈ టాపిక్ మీదనే మూవీస్ తీయాలని చెప్పి. ఎందుకంటే కుమారస్వామి గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ, అండ్ అలాగే తనది కథ కూడా చాలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఒక హీరోగా ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ కథ నేను చెప్తా నేనే డైరెక్ట్ చేస్తాను చెప్పి ముందుకైతే వస్తున్నారు. మొన్న చూసుకుంటే శివకార్తిక్ గారు తమిళ్లో కమల్ హాసన్ గారు ప్రొడక్షన్ లో ఒక మూవీ స్టార్ట్ చేసేసారు. కాకపోతే అది బయోపిక్ కాదు, పాటు భక్తుడిగా శివకార్తికేయన్ చేస్తున్నాడు. మన దాంట్లో కూడా కొంత స్టోరీ అయితే యాడ్ అయితే చేయొచ్చు వాళ్ళు. సో ఇప్పుడు తమిళ నుంచి ఒక మూవీ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మన తెలుగులో కూడా ప్రశాంత్ వర్మ గారి ప్రొడక్షన్ లో ఒక మన సముద్రకాని గారు ఉన్నారు కదా, తన డైరెక్షన్ లో ఒక మూవీ ఇప్పుడు ఈ కుమారస్వామి మీద మూవీ అయితే తీయడానికి రెడీగా అయితే ఉన్నారంట. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా ఇప్పుడు ఇది ఒకటే కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఎప్పుడైతే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనౌన్స్ అయితే చేస్తారో ఇక ప్రతి ఒక్కరికి అదొకటే. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 1 year పడుతుంది. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటు దేవర 2 చేయాలి, దేవర 2 ఉంటుంది, ఎన్టీఆర్ నీళ్ళు పార్ట్ 2 రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే గాడ్ ఆఫ్ వార్ సెట్ మీదకి వెళ్తది. మరి ఈలోగా త్రివిక్రమ్ గారు ఏదైతే నేను వీడియోలో మీకు చెప్పానో విఎఫ్ఎక్స్ మీద కాకుండా డ్రామా మీద స్టోరీ బిల్డ్ చేయండి, కథ చెప్పండి, స్టోరీ చెప్పండి అని, అలా ఉంటే మాత్రం వాళ్ళు 1 year లో ఈజీగా తీసేయచ్చు. లేదంటే మాత్రం ఈ గ్యాప్ లో ఇలాంటి మూవీస్ చాలా వచ్చేస్తాయి. అప్పుడు ఆ మూవీ మీద కూడా చాలా మందికి ఒక పాత మూవీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే లేకుంటే ఎంత తొందరగా అనౌన్స్మెంట్ ఇస్తే అంత మంచిదని నా ఒపీనియన్. ఏమంటారు మీరు?